రైట్. మొత్తంగా ఒక్కొక్కటిగా ఫలితాలైతే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఐ న్యూస్ స్క్రీన్‌పై క్లియర్ కట్‌గా చూడవచ్చు. 2581 వార్డులకు సంబంధించి 287 ఫలితాల్లో కాంగ్రెస్ 165 అయితే గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీల్లో 4 ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ 3 గెలుచుకోగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. క్రాంతి ప్లీజ్ కంటిన్యూ. వంశీ, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా అంటూ పోటాపోటీగా నడుస్తూ ఉంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వరవడి ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో మరొక వరవడి ఉంది. వాస్తవాన్ని చూసుకున్నట్లయితే రాష్ట్రంలోనే మున్సిపాలిటీని అంటే మొదటి మున్సిపాలిటీ పూర్తిగా చైర్మన్ పీఠం ఏ పార్టీకి అనేది నాకు తెలిసి బహుశా గడ్డపోతారమే వచ్చింటే సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చింది. అది బీఆర్ఎస్ ఖాతాలో పడిపోయింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కొంతమంది మనం సంగారెడ్డి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటాం అనుచరులతో చూసుకున్నట్లయితే మొత్తానికైతే గడ్డపోతారం సంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా వచ్చిన మొత్తం గడ్డపోతారం. ఇందులో 18 వార్డులు బీఆర్ఎస్ 14 వార్డులు, కాంగ్రెస్ 3 వార్డులు తీసుకుంది. ఇండిపెండెంట్ ఒక వార్డు గెలుచుకున్నాడు. ఆ తర్వాత కోహిర్ మున్సిపాలిటీ కూడా సంగారెడ్డి జిల్లాలోనే ఉంటుంది. కోహిర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా అక్కడ బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 8 కైవసం చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ ముగ్గురు కూడా ఒక్కొక్క వార్డును గెలుచుకున్నారు. దీంతో ఇక్కడ కోహిర్ మున్సిపాలిటీ కూడా ఇటు కాంగ్రెస్ కైవసం అయింది. ఇక మరొకటి మనం చెప్పుకోదగింది చూసుకున్నట్లయితే హుస్నాబాద్ మున్సిపాలిటీ. హుస్నాబాద్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 20 వార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 వార్డులు ఫలితాలు వచ్చి 7 వార్డులు కూడా పూర్తిగా కాంగ్రెస్ విజయం సాధించింది. దాని తర్వాత మనకి ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఆందోళన నుంచి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రాతినిధ్యం వస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కొంత ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. మిగిలిన చోట్ల ఎక్కడ చూసినా కూడా నువ్వా నేను అన్నట్టుగా ఉంది. ప్రధానంగా ఇటు సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో చూసుకుంటే కనుక ఇక్కడ రెండు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ సమంగా సీట్లు వస్తూ ఉన్నాయి. ఇక దుబ్బాక మున్సిపాలిటీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కాస్త వెనుకబడ్డట్టు తెలుస్తుంది. దుబ్బాక మున్సిపాలిటీలో పూర్తిగా పోరు ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే సాగుతూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాస్త బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది వంశీ.